కురుక్షేత్రం రణరంగం కురు పాండవుల సంగ్రామం రా, ధర్మం కోసం యుద్ధం రా, ధర్మరాజు సైన్యం రా. శంఖం పూరించినాడు పార్థుడి సారథి కృష్ణుడురా, గీత బోధించినాడు గెలుపు మనదే అన్నాడురా. తూర్పు దిక్కున పాండవులు, పడమర దిక్కున కౌరవులు, అక్షౌహిణుల సైన్యం రా, అదిరిపోయే ఘోషరా. భీష్ముడు పీతామహుడు, ద్రోణుడు గురువు గారు, కర్ణుడు దానశూరుడు, అర్జునుడు గాంధీవధారి, భీముడు గదారారి, దుర్యోధనుడు దురహంకారి. కర్మం ఒకవైపు, అధర్మం ఒకవైపురా, 10 రోజులు భీష్ముడు పడగొట్టినాడు సైన్యం. బాణాల వర్షం కురిపించి భూమిని తడిపినాడు, శిఖండి ముందు నిలబడితే ఆయుధం దించినాడు. అంపశయ్య మీద పడుకుని అస్తమయం చూపాడు, ఇది ధర్మయుద్ధం కాదు అని కన్నీరు కార్చినాడు. అయినా తప్పలేదురా, విగిరాత ఇదిరా. కురుక్షేత్రం రణరంగం కురు పాండవుల సంగ్రామం రా, ధర్మం కోసం యుద్ధం రా, ధర్మరాజు సైన్యం రా. శంఖం పూరించినాడు పార్థుడి సారథి కృష్ణుడురా, గీత బోధించినాడు గెలుపు మనదే అన్నాడురా. ద్రోణుడు చక్రవ్యూహం వేసి అభిమన్యుని చంపినాడు, అర్జునుడు రగిలిపోయి జయధ్వజుని తల నరికినాడు. అశ్వత్థామహతః అని అబద్ధం చెప్పి ద్రోణుడి విల్లు విరిచినాడురా. కర్ణుడి రథం చక్రం భూమిలో కూరుకుపోతే శాపం గుర్తుకు వచ్చి విలవిలలాడినాడు. అర్జునుడి బాణానికి కర్ణుడు నేల కొరిగినాడు. 18వ రోజు రాగా గదాయుద్ధం మొదలైంది. భీముడు దుర్యోధనుడు కొట్టుకున్నారు కొండల్లా, తొడ విరిచి పడగొట్టి ప్రతిజ్ఞ తీర్చుకున్నాడు. ద్రౌపది శపథం నెరవేరి జుట్టుముడి వేసుకుంది. అశ్వత్థామ రాత్రి వచ్చి పాండవ పుత్రుల చంపినాడు. గెలిచిన ఓడినట్టే శ్మశానమైంది కురుక్షేత్రం. ధర్మం గెలిచింది అంటారు, మరి ఎవరు బతికారురా? లక్షల మంది చచ్చినారు, లాభం ఏమి పొందారురా? అహంకారం అంతమైంది, అన్నదమ్ముల రక్తం ఏరై పారింది. యుద్ధం వద్దురో, శాంతి ముద్దురో, కృష్ణుడు చెప్పిన గీత సారాంశం పని చెయ్యి, ఫలితం వదిలేరో. కురుక్షేత్రం రణరంగం కురు పాండవుల సంగ్రామం రా, ధర్మం కోసం యుద్ధం రా, ధర్మరాజు సైన్యం రా. శంఖం పూరించినాడు పార్థుడి సారథి కృష్ణుడు రా,